హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సిరిచెల్ల. థంబ్నెయిల్లో చూసారు కదా, అన్నప్రాసన అని చెప్పి ఎవరితో కాదు, ఈశాన్వి బేబీదే అనమాట. యూజువల్గా అన్నప్రాసన 6 మంత్లో వేస్తారు కదా, కానీ మా ఇన్లాస్ సైడ్ ఏంటనంటే ఆడపిల్లలకి అన్నప్రాసన 4 కంప్లీట్ అయ్యి 5th మంత్ పడిన తర్వాత చేయాలి అని చెప్పి అనమాట. సో ఈశాన్వికి ఇప్పుడు 4 కంప్లీట్ అయ్యి 5th మంత్ రన్నింగ్. సో అన్నప్రాసన కోసం ఇవన్నీ ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. ప్రజెంట్ అయితే ఇక్కడ డెకరేషన్ అవుతుంది అనమాట. మీకు ఎలాంటిదో చూపిస్తాను నేను. హలో గైస్, నువ్వు అందంగా ఉన్నావని. హలో ఈశాన్వి, హ్యాపీ బర్త్డే. తింటున్నాము కదా, మీ అమ్మ నీకు రేపు అన్నం పెడుతుంది. జంపు 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 జంపు. సో ఇక్కడ మా ఇంటికి ఫంక్షన్కి ముందు రోజే మా అన్న వాళ్ళు ఇంకా మా వదినలు శ్రీగీత కూడా వచ్చారు. అండ్ ఇక్కడ మేము ఫంక్షన్ కోసం రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేస్తున్నాం. కాదు, నీకు ఒక హెల్ప్ చేస్తావా? ఇవన్నీ ఇట్లా పెట్టేసావా? నేను ఇంకా మా వదిన ఇక్కడ రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేస్తూ ఉంటే శ్రీహిత వచ్చింది, నేను కూడా వేస్తా అని చెప్పి. సో ఒక్కొక్క డ్యూటీ దానికి అప్పచెప్తూ ఉండే అనమాట. పసుపు కుంకుమ ఒక పక్కన పెట్టు, పండ్లు ఒక పక్కన పెట్టు అని చెప్పి. సో మా అత్తయ్యనేమో పండ్లు, తమలపాకులు ఇంకా వక్కలు అన్నీ ఇస్తున్నారు శ్రీహితకి. అవన్నీ అరేంజ్ చేస్తుంది. అండ్ దాంతోపాటు నేను పసుపు కుంకుమ ప్యాకెట్స్ కూడా ఇస్తూ ఉన్నాను అనమాట. సో అవన్నీ కూడా అరేంజ్ చేస్తుంది. సో అందరం కలిసి ఇది చేసుకుంటున్నాము. యాక్చువల్లీ మేము జస్ట్ కొంతమందినే పిలుచుకున్నాం అనమాట ఈ ఈవెంట్కి. సో కొన్ని గిఫ్ట్స్ ప్యాక్ చేస్తున్నాం కాబట్టి అందరం కలిసి చేసుకుంటే ఒక 15 minutesలో మొత్తం అంతా అయిపోయింది అనమాట. 30 ఉన్నాయి, బాగానే ఏదో అనుకో. సో ఇప్పుడు మేము ఇక్కడ కూర్చొని రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేస్తున్నాం అనమాట. ఈసారి రిటర్న్ గిఫ్ట్స్ ఇట్లా ట్రేస్ లాగా తెప్పించినాము. సో ఇది ట్రేస్ అని అంటారా, దీన్ని ట్రే పూజ దగ్గర పెట్టుకోవచ్చు, లేదంటే డెకరేషన్ పర్పస్ లా యూజ్ చేసుకోవచ్చు. ఏమేమి కలర్స్ ఉన్నాయి ఒకసారి చెప్పు. సడన్ గా ప్లేట్లన్నీ అంట్లకు పడినప్పుడు అన్నం కూడా తినచ్చు. ఎన్ని కలర్స్ ఉన్నాయి? 3 కలర్స్ ఉన్నాయి బేటా. బ్లూ, yellow అండ్ రెడ్. ఎస్, 3 కలర్స్ ఉన్నాయి. యాక్చువల్లీ పిచ్ వై ప్రింట్ అని చెప్పి అంటారు కదా. సో అట్లా ఇక్కడ మంచిగా ఇట్లా ఆవు వచ్చి ఇట్లా ఫ్లవర్స్ వచ్చినాయి అనమాట. 3 డిఫరెంట్ కలర్స్ లో ఇవి ఉన్నాయి. చాలా బాగుంది, వచ్చింది ప్యూర్ బ్రాస్. ఇది యాక్చువల్లీ మంచిగా బంద వస్తుంది. సో ఇవైతే నేను అక్షిత ట్రెండ్స్ అనే పేజ్ వాళ్ళ దగ్గర తీసుకున్నాను. వాళ్ళ దగ్గర రీసెంట్ గా స్టార్ట్ చేశారు రిటర్న్ గిఫ్ట్స్. ఇవన్నీ కూడా మంచి ఉన్నాయి ఐడియాస్, మనకి మంచిగా వస్తాయి. ఆ పేజ్ చూస్తే ట్యాగ్ చేస్తా, చెక్ చేయండి. నువ్వు మాట్లాడేదే, నువ్వు మాట్లాడు బేటా, మరి మాట్లాడు. అండ్ ఇవన్నీ వచ్చేసి చిన్నగా ఇట్లా పికాక్ లాగా వచ్చి దానికి పసుపు కుంకుమ ఉందన్నమాట. జస్ట్ ఏదో స్టైల్ గా ఇట్లా పికాక్ లాగా వచ్చి దీనికి ఒక చిన్న రోజ్ వచ్చి పసుపు ఇంకా కుంకుమ ఇట్లా వచ్చింది. అండ్ దానికి ఒక చిన్న కవరు. సో వీటిలో పెట్టేసి అట్లా ఒక పండు పెడదామని చెప్పిండ్రు. సో పండు, ఈ ట్రే, ఇంకా ఇదన్నమాట. సో బత్తాయి పండు కదా, ఇంకా తమలపాకు. అక్కడ తమలపాకు అక్కడ అత్తకి. యా, సో ఈ ట్రే ఇట్లా ఈ బ్యాగ్ లో పెడదామని చెప్పి అనుకున్నాము. సో ఈ బ్యాగ్ చూసిండ్రా, యాక్చువల్లీ ఇప్పుడు కొత్తగా వచ్చిందంట. ఇట్లా ఒక సైడ్ కలంకారీ ప్రింట్ క్లాత్, ఇంకో సైడ్ ఇట్లా జూట్ లాగా అనమాట. సో 2 డిఫరెంట్. అండ్ డిఫరెన్షియేట్ చేయడానికి ఒక చిన్న బార్డర్ కూడా వచ్చింది, ఒక లేస్ లాగా. చాలా మంచిగా ఉంది, స్టాండర్డ్గా ఉన్నాయి. అండ్ దీనిపైన ఒక థ్యాంక్ యూ నోట్ కూడా ఉంది. సో ఈ పసుపు కుంకుమ ఇంకా ఈ బ్యాగ్, థ్యాంక్ యూ కార్డ్ ఇవన్నీ క్లే అండ్ పేస్ట్ ప్రసన్నాక పంపించారు. చాలా బాగున్నాయి. సో వాళ్ళ దగ్గర ఇంకొక ట్రెండ్ ఏంటి అని అంటే మినియేచర్ మ్యాగ్నెట్స్ కదా. సో అవి కూడా ఉన్నాయి, చూపిస్తాను. మినియేచర్ మ్యాగ్నెట్ అనమాట. సో ఇప్పుడు మనకి ఏంటి ఈవెంట్, అన్నప్రాసన కదా. సో అన్నప్రాసన థీమ్ లో ఒక మ్యాగ్నెట్. ఈశాన్వి అన్నప్రాసన, దీనికన్నీ ఇంకొచ్చు, దానికన్నీ అన్నప్రాసనకి సంబంధించిన ఇదే ఉంటది.
ఇగో నైఫ్, భగవద్గీత, ఫుడ్, పైసలు, గోల్డ్, గాజులు, ఫ్రూట్స్, తమలపాకు. పెట్టాలి చూసుకో పెట్టేసే. ఇది ఈశాన్వి, ఇది చిన్న ఈశాన్వి. శ్రీత కనిపించిందా చిన్న ఈశాన్వి? బోర్లా పడ్డది. సో దిస్ ఇస్ వెరీ క్యూట్. థ్యాంక్ యూ అక్క. సో ప్రసన్న గారు క్లియాన్ పేజ్ దాంట్లో ఇది చాలా ఫేమస్ అన్నమాట. సో వాళ్ళకు ట్యాగ్ చేస్తా, వెళ్ళి చెక్ చేయండి. అట్లా పెట్టేసి నాకు ఇవ్వ, మనం ప్యాక్ చేద్దాం. ఫస్ట్ పెట్టిన దాంట్లో పెట్టండి, మర్చిపోయిన దాంట్లో పెట్టండి. అయ్యో ఆగా అన్ని పెట్టియాలి. ఇక్కడ నుంచి తీసుకోండి, దీంట్లో పెట్టేస్తా నీకు. ఏ ఈశాన్వి ఏం చేద్దామని పడ్డావు బోర్లా? వెనకాల కూతురు ముందుకు రావాలి. సో మీన్ వైల్ బయట డెకార్ కూడా అవుతూ ఉంది. అండ్ ఈసారి డెకార్ అయితేనే న్యాచురల్ ఫ్లవర్స్ కావాలని చెప్పి చేయించుకుంటున్నా ఇక్కడ. ఎందుకంటే యూఎస్లో అయిన ఫంక్షన్స్ అన్నీ కూడా జెండర్ రివీల్ నుంచి స్టార్ట్ చేసుకుంటే తొట్లే ఫంక్షన్ వరకు అన్నీ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్తోనే జరిగింది డెకరేషన్. సో ఈసారి అంతా కూడా న్యాచురల్గా రియల్గా కావాలనిపించింది. సో మంచిగా ట్రెడిషనల్ ఫంక్షన్ కాబట్టి అరిటాకులు పెట్టి మల్లెపూలు, లోటస్, హ్యాంగింగ్స్ అవన్నీ కూడా కావాలని చెప్పి ఇలా చేయించుకున్నాను. సో వీళ్ళు ఏంటంటే మా ఇంటి దగ్గరనే ఉంటారు అన్నమాట, అత్తాపూర్లో. సో హైదరాబాద్ ఫ్లవర్ డెకార్ వీళ్ళ డెకార్ పేరు, కానీ వీళ్ళు అంతటా డెకార్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారనమాట. చాలా బాగా చేసిండ్రు వర్క్ అయితే, ఎంత ఓపికనో అసలు. వీళ్ళు పెళ్లి సెటప్, ఎంగేజ్మెంట్, శ్రీమంతం, అన్నప్రాసన, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు డెకార్, మంగళ స్నానం, హల్దీ, హౌస్ వార్మింగ్, పందిర్లు, పూజ బ్యాక్ డ్రాప్స్, ఇంకా మండపాలు, క్రెడిల్ సెరమనీ, బర్త్డే పార్టీస్, ఎంట్రీ, డోలీ ఫర్ బ్రైడ్స్, ప్రతి ఒక్కటి చేస్తారన్నమాట. అండ్ రెంటల్కి కార్స్, గార్లాండ్స్ ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి. అండ్ మెయిన్గా లైటింగ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారన్నమాట. చాలా బ్యూటిఫుల్గా వచ్చింది వర్క్ అయితే. అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్గా చిన్న వర్క్ నుంచి పెద్ద వర్క్ వరకు కంప్లీట్గా ఉండేలాగా వీళ్ళు చూసారు. నేనైతే వీళ్ళ పేజ్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు ఎవరికైనా కావాలనుకుంటే డెఫినెట్గా చెక్ చేయండి. సో ఇది నా ఫైనల్ డెకార్ లుక్. సో ఈశాన్వికి, అన్నప్రాసనకి ఇట్లా సటిల్గా, సింపుల్గా, క్లాసీ లుక్ వచ్చేలాగా కావాలని చెప్పి అనిపించింది. అండ్ ఇట్లా క్లాసీ లుక్ కొంచెం ట్రెడిషనల్గా అట్ ద సేమ్ టైం సింపుల్ లుక్ని యాడ్ చేయాలంటే ఇలాంటి పేస్టల్ కలర్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో నాకైతే సూపర్గా నచ్చింది. అండ్ మా అత్తయ్య, మామయ్యకి, మా అన్నలకి, వదినలకు కూడా చాలా బాగా నచ్చింది అనమాట. అండ్ మోస్ట్ స్పెషల్ థింగ్ ఏంటనంటే ఈ ఈశాన్వి పేరు మీద అన్నప్రాసన నేమ్ వెల్కమ్ బోర్డ్ అనమాట. సో ఇట్లా ఎంట్రన్స్లోనే వెల్కమ్ టు ఈశాన్వి అన్నప్రాసన అని చెప్పి దాని చుట్టూతో కూడా డెకార్ చేసిండ్రు. ఆ నేమ్ వెల్కమ్ బోర్డ్ కూడా వాళ్ళే తీసుకొచ్చారనమాట. అండ్ ఇక్కడ మాకు ఒక విండో ఉంటుంది, ఆ విండోకి జస్ట్ లుక్ అయితే డెకార్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు. మా అత్తయ్యకి ఎంత నచ్చిందో ఇది. లైక్ మల్లెపూలు వచ్చి కింద లోటస్తోని హ్యాంగింగ్స్ వచ్చినాయి అనమాట. మెయిన్ డోర్ కూడా చాలా బాగా నీట్గా, అసలు ఎక్కడ కూడా మోటుగా అనిపించకుండా చాలా నీట్గా చేసిండ్రు వర్క్ బేసికల్ వీళ్ళు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే ఫస్ట్ నేను ఫ్రెష్ అయిపోయిన తర్వాత పాపకు మా అత్తయ్య చమర్ రాసి తలస్నానం పోస్తున్నారన్నమాట. ఈశాన్వి బుజ్జోడు, ఓయ్ తారంగం తారంగం, ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, హలో హచ్ హచ్. సో పాప స్నానం అయిపోయిన తర్వాత కాసేపు పడుకుంది. అండ్ ఈ గ్యాప్లో నేను పైన రూమ్లోకి వెళ్ళి రెడీ అయిపోతున్నాను అనమాట. సో మేకప్ చేయించుకున్నాను నేను ఈరోజు. ఇండియాలో ఈశాన్వికి ఇది ఫస్ట్ ఈవెంట్. అన్ని ఈవెంట్స్ యూఎస్ఏలో అయినాయి. అండ్ నా చుట్టాలందరినీ పిలుచుకొని ఈవెంట్ చేయడం ఇది ఫస్ట్ టైము ఇండియాలో. సో అందుకే స్పెషల్గా రెడీ అవుతున్నాం అనమాట అందరం, లేడీస్ కూడా. సో నేనైతే మేకప్ ఆర్టిస్ట్ని పిలిపించుకున్నాను. చిట్టి మేకప్ ఆర్టిస్ట్ తను వచ్చారు అనమాట. నాకు ఎట్లా కావాలో అన్నీ మంచిగా చూపిస్తే నా ఫేస్కి తగ్గట్టు తనే సెలెక్ట్ చేసేసుకొని హెయిర్ స్టైల్ అవన్నీ తనే వేసేసిండ్రు అనమాట. సో ఇక్కడ ఏంటంటే హెయిర్
నాకు ప్రెగ్నెన్సీలో కొంచెం వాల్యూమ్ వచ్చింది హెయిర్కి, కానీ ఇప్పుడు మెస్సీ హెయిర్ స్టైల్స్ చేయించుకోవాలనుకుంటే కంపల్సరీ మన హెయిర్ కాకుండా ఇంకా సపరేట్గా ఎక్స్టెన్షన్స్ పెట్టుకోవాల్సిందే. బికాజ్ మన హెయిర్ ఒక్కటే సరిపోదు, సన్నగా కనిపించేస్తుంది అల్లుకున్న తర్వాత. సో అందుకే హెయిర్ ఎక్స్టెన్షన్ పెట్టించుకొని కొంచెం పఫ్ లాగా మధ్యలో పాపడ్ తీసుకొని 2 sides ఇట్లా కొంచెం పఫ్ లాగా లేపి ట్విస్టెడ్ హెయిర్ స్టైల్ అనమాట బేసికల్లీ. లేపి వెనక జడ మొత్తం ఇట్లా అల్లేసిండ్రు అనమాట. సో ఇది నా హెయిర్ స్టైల్. అండ్ మేకప్ కూడా చాలా సింపుల్గా లైట్గా వేయించుకున్నాను నేను. జస్ట్ ఐస్కి మాత్రమే కొంచెం ఇట్లా లైనర్, ల్యాషెస్ అవి పెట్టించుకున్నాను. సో ఇవాళ నేను కట్టుకోబోతున్న శారీ ఏంటంటే మొత్తం కూడా సిల్వర్ కలర్ అనమాట పై నుంచి కింది వరకు. సో బార్డర్ అట్లా సపరేట్గా బ్లౌజ్ ఏం లేదు, అంతా కూడా ఫస్ట్ నుంచి లైక్ టాప్ నుంచి బాటమ్ వరకు సేమ్ ఇట్లా సిల్వర్ కలర్ అనమాట. అండ్ బ్యాంగిల్స్ కూడా మ్యాచింగ్ తెచ్చుకున్నా. సో ఈసారి బ్యాంగిల్స్ ఇక్కడ కొనుక్కున్నా తెలుసా నేను, ఏఎంబి మాల్లో బజార్ అని చెప్పి ఉంటుంది కదా, సో అక్కడ కొనుక్కున్న బ్యాంగిల్స్. అండ్ హెయిర్కి కావాల్సిన యాక్సెసరీస్ అంతా కూడా మేకప్ ఆర్టిస్ట్ వాళ్ళే తీసుకొని వచ్చారు నాకు. సో సపరేట్గా నేనేం తీసుకోలేదు. ముందు రోజే నా శారీ ఏంటి కలర్ అవన్నీ కూడా పంపించిన ఫొటోస్, దానికి తగ్గట్టుగా వాళ్ళే తనే హెయిర్ స్టైల్ సెలెక్ట్ చేసేసి హెయిర్ యాక్సెసరీ కూడా తెచ్చుకున్నారనమాట. సో పంజాబీ స్టైల్ హెయిర్ స్టైల్ నేను వేయించుకుంటున్నా ఈరోజు. ఇది కూడా నా సెలెక్షన్ ఏం కాదు, ఇట్స్ ఆల్ హర్ సెలెక్షన్ ఓన్లీ. మేకప్ ఎవరైనా వేస్తున్నారంటే నేను ఫుల్ ట్రస్ట్ చేసేసి హ్యాపీగా ఇట్లా రిలాక్స్ అవుతాను అనమాట. ఓకే వేయండి అని చెప్పి. ఇంకా లిప్స్టిక్ ఐస్కి దగ్గరకు వచ్చిన తర్వాత నేను ఇట్లా ఐస్ ఓపెన్ చేసి ఓకే మంచిగా వచ్చిందా, నా షేడ్కి మ్యాచ్ అయిందా అని చెప్పి చూసుకుంటూ ఉంటాను అనమాట. డిఫరెంట్ హెయిర్ స్టైల్ ఈసారి ట్రై చేశాను, సూపర్ వచ్చింది. నేను ఫస్ట్ టైం వేయించుకోవడము, మేబీ వాళ్ళు చాలా వేసుంటారు. పంజాబీ స్టైల్ ఇదంతా మన ఒరిజినల్ హెయిర్ కాదులేండి, అంతా వచ్చింది పెద్దక్క చెప్పడానికి సౌరం అంట. నా ఒరిజినల్ హెయిర్ శ్రీహిత, రియల్లీ అయిపోయిందా లేదా? వస్తావా నువ్వు కూడా? నీకేం హెయిర్ స్టైల్ కావాలి? సో నేను ఒక్కదాన్నే కాదు మంచిగా రెడీ అవ్వడము, వెనక వస్తారు మా వదిన ఇద్దరు అండ్ మా అత్తయ్య కూడా అనమాట. మా అత్తయ్య మేకప్ వేయించుకోరు, ఓన్లీ హెయిర్ స్టైల్ వేయించుకోరు అంతే. ఆ హడావిడిలో మా అత్తయ్య కొంచెం వేసుకోవడం అంతా కూడా గజిబిజిగా అయిపోతుంది కాబట్టి మంచిగా ప్రాపర్గా హెయిర్ స్టైలిస్ట్ని పెట్టించుకొని వేయించుకుంటే ఏంటంటే మంచిగా వస్తుంది హెయిర్. అండ్ ఆల్సో మోర్ ఓవర్ ఫుల్గా లైక్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అట్లనే ఉండాలి కదా, సో హెయిర్ అంతా ఇట్లా స్పాయిల్ అయిపోతుంది అని చెప్పి వాళ్ళతో వేయించుకున్నారనమాట. మా ఇద్దరు వదినలు, చిన్నదిన పెద్దదిన, ఈరోజు కట్టుకున్న శారీస్ కొంచెం సిమిలర్ ఉంటాయి, జస్ట్ కలర్స్ వేరే అనమాట. సో వీళ్ళు కట్టుకునేది ఐ డోంట్ నో వాట్ పట్టు ఇట్ ఈస్, బట్ బ్యూటిఫుల్ ఇంగ్లీష్ కలర్స్తోని నీట్గా చాలా క్యూట్గా రెడీ అయ్యిండ్రు వీళ్ళు కూడా శారీస్ కట్టుకొని. సో ఇక్కడ వీళ్ళకి సింపుల్గా మేకప్ ఇంకా సింపుల్ హెయిర్ స్టైల్స్ చేయించుకుంటున్నారు అన్నమాట. అండ్ ఆ తర్వాత ఉంది కదా మా ఇంట్లో ఒక పెద్ద మనిషి శ్రీహిత, మా అన్నయ్య వాళ్ళ పాప. సో తను కూడా హెయిర్ స్టైల్ చేయించుకుంటా అని చెప్పింది. మేకప్ అంటే చాలా ఇష్టం, బట్ మేకప్ వేయించాము ఈ ఏజ్లో కాబట్టి జస్ట్ అట్లా హెయిర్ స్టైల్తోనే అడ్జస్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఆ హెయిర్ స్టైల్ కూడా వద్దు అని కోపం వస్తుంది, కానీ ఇంకెందుకులే వద్దు అంటే ఇంకా చేపియరు అని మళ్ళీ అదంతా అదే అనుకొని ఇంకా ఓకే అని అంటది అనిపిస్తుంది నాకు. ఇంకా మొత్తం లుక్ అయిపోలేదు, బట్ అంతలోపు కిందికి వెళ్ళి పాపకు కూడా కొంచెం చూసేసి ఫీడింగ్ ఇచ్చి మళ్ళీ వస్తాం. ఇది ఈశాన్యకి నేను చేయించిన 2 లంగాలు అనమాట. సో 2 కూడా లంగా బ్లౌజే. ట్రెడిషనల్గా అంటే పట్టు కాకుండా కొంచెం ఫ్యాన్సీ టైప్ తీసుకున్నా ఈసారి. ఎందుకనంటే అన్ని పట్టువే వేస్తున్నా వేరే ఈవెంట్స్కి, సో స్పెషల్గా ఉండాలని చెప్పి ఇట్లా డిఫరెంట్గా ఫ్యాన్సీ టైప్ తీసుకున్నాను ఈసారి. సో 2 వేయించిన అనమాట, ఒకటి రెడ్ కలర్లో వచ్చింది, ఒకటి ఆరెంజ్ కలర్లో. సో రెడ్ కలర్లోది మంచిగా ఇట్లా మనకి హెవీగా వచ్చింది, అంటే లంగా అంతా కూడా ఇట్లా కొంచెం వర్క్ టైప్, మొత్తం కూడా హ్యాండ్ పెయింట్, జస్ట్ అవుట్లైన్కి ఇట్లా వర్క్ వచ్చింది. అండ్ ఇది బ్లౌజ్ అనమాట, చాలా సింపుల్గా చేయించిన, కుచ్చుకోకుండా, బికాస్ ఈవెంట్ మొత్తం ఉండాలి కాబట్టి. అండ్ ఇది ఇంకొక లంగా బ్లౌజ్ అనమాట, కొంచెం జరీ వచ్చింది, బూటీస్ వచ్చినాయి ఈ బ్లౌజ్కి. అండ్ కింద లంగా వచ్చేసి ఇట్లా కొంచెం టిష్యూ టైప్ వచ్చింది అన్నమాట. సో పాపవి ఎలిగెన్స్ డిజైనర్ బొటిక్ వాళ్ళగా చేయించుకున్న, దాని పేరు హేమ, మీ అందరికీ తెలుసు కదా, తన దగ్గర అన్ని డిజైన్ చేయించుకుంటా అనమాట. సో నేను వాళ్ళ పేజ్ని కూడా కింద ఇస్తా, చెక్ చేయండి. అండ్ దిస్ ఇస్ ద ఫైనల్ లుక్.
సో సిల్వర్ కలర్ శారీ అని చెప్పినా కదా, మంచి పై నుంచి మొత్తం కింది వరకు సిల్వరే అనమాట. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లా సింపుల్గా సిల్వర్ దానిపైన లైట్ మగ్గం వర్క్ చేయించుకున్న. ఈ శారీ వచ్చేసి ASNN ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ వాళ్ళ దగ్గర తీసుకున్నాను, ఇన్స్టాగ్రామ్ పేజ్ అనమాట. 13,000 రేంజ్లో పడింది శారీ. సో మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మీడియంలో తీసుకున్నాను అనమాట. అండ్ ఈ వీడియో ఇక్కడితో నేను ఎండ్ చేసేస్తున్నాను. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు press the bell icon for more updates. Until then, take care, bye bye, and also do wait for the next video, and that is going to be the Annaprasna Veduka video. త్వరలోనే పెడతాను, 1-2 days లో అంతే. Bye bye.